నిన్ననే ఒక అన్న గమ్మతి ముచ్చట చెప్పిండు. ఏంది అది అనంటే, మొన్న ఆదివారం పూట అందరినీ చుట్టాలను పిలుచుకున్నాట. పిలుచుకొని ఇగ ఆదివారం బోనాలు మనందరికీ తెలిసిన విషయమే. అందరిని పిలుచుకొని మంచిగా ఇంటికాడ ఆ బాటిల్స్ పెట్టుకొని అదే దానికున్న సామాగ్రి, తినే సామాగ్రి అంతా పెట్టుకొని కూర్చున్నాడట. కూర్చోగానే వచ్చి బాటిల్ అందుకొని పోయింది. ముందే ఆ రోజు వైన్ షాపులు బంద్. ఆ మందు పట్టుకొని పోగానే అన్నకు పరిచయం మొదలైంది. ఏంది దాన్ని బతిలాడంగా ఆడ వదిలిపెట్టి పోయిందట. అప్పుడు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఫోన్ చేసి ఆ పరిస్థితి ఏందో అడిగి తెలుసుకుందాము. అయితే ఈ కోతుల బెడద అనేది చాలా తీవ్రంగా ఉన్నది. దీనికి ఆ గవర్నమెంట్ కూడా ఏదో దీనిపైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఈ కోతుల్ని లేకుండా చేయాలి. ఇక్కడనే నగరాల్లోనే, పట్టణంలోని ఈ పరిస్థితి గ్రామాలలో ఇంకెంత ఉంటుందో చూడండి. ప్రతి ఇంటిలో చిందరవందర చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కోతులు ఖచ్చితంగా చేస్తున్నాయి. కాల్ చేస్తున్నా పాపం అన్న బాధ నేను చెప్తున్నా. అన్న ఇన్ని ముచ్చట్లు చెప్తావు, మరి ఇది కూడా చెప్పరాదే, ఇక్కడ పోచారం కన్నా గిన్ని కోతులు ఉన్నాయంటే ఆయనకు సంబంధించి ఇలా వార్త వచ్చింది. దాన్ని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందో మరి. బాటిల్ పెట్టుకొని కూర్చున్నాడు. బాటిల్ పట్టుకపోతానికి ఆయన బాధ కాదు. ఇక అన్న లైన్లోకి వచ్చిండు. చూద్దాం ఒకసారి అన్నది పోచారంలో పరిస్థితి ఏంది, కోతుల బాధ ఏందో ఒకసారి అన్న చెప్పే ప్రయత్నం చేస్తారు. అన్న చెప్పన్న, పోచారం కాడ ఏం జరుగుతున్నది, కోతుల బాధ ఏ రకంగా ఉన్నది ఒకసారి చెప్పు. కోతులు మొత్తం ఫుల్లుని మా పోయిన కొట్టిన కోతులు మీదికే వస్తున్నాయి. మొత్తం మీదికే వస్తున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి. మొత్తం మనుషులు ఇంట్లో వణిస్తలేవు. బండ్లు బయట బండి సీట్ కవర్ ఎక్కిస్తున్నాయి. ఎక్కేస్తున్నాయి. ఏదైనా షాపు పోయిస్తే మీదికి పాల ప్యాకెట్ ఏదైనా సామాన్ పట్టుకుని పోతే కూర్చుంటున్నాయి. అన్న మరి ఏమైనా అధికారులకు చెప్పే ప్రయత్నం చేయలేదా మరి? ఏదైనా ఇంతకుముందు సార్ చెప్పినాము, ప్రచారం మున్సిపాల్లో కూడా ఇచ్చినాము. మళ్ళీ అది కోతులు అందరూ ఎన్ని 60 వచ్చున్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయి. లాస్ట్ కు మందు బాటలు కూడా ఎత్తుకపోతున్నాయట కన్నా. ఏది ఎత్తుకపోతున్నాయి. అవి అదే గుర్తుపడుతున్నాయి. మొత్తం కవర్ లేదు, ఏది అది పట్టుకోకపోతుంటే చేతికి కొనుక్కోపోతున్నాయి. సరే అన్న చెప్దాం మరి. అది అధికారులు వెంటనే స్పందించాలి. పోచారం కాడ కోతుల బాధ తీవ్రంగా ఉంది. ఏ దొరుకుతాయి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాయి. మన గోడల కాడ చేతికి గుర్తుకోపోయింది. బాటలు కవర్ మొత్తం ఊరికాయ కొడుతుంటే చేతికి గుర్తుకోపోతున్నాయి. అదే అన్న, ఒకసారి అధికారులకు తెలిసేటట్టు ఈ వీడియో అయితే ఒకసారి సెండ్ చేద్దాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ప్రజలారా కోతుల పరిస్థితి. సరే, నాకు నవ్వు ఆగట్లేదు. ఏవి చేతిలో కనపడినా కానీ, వాటర్ బాటిల్స్ ఉన్నా, తినే సామాగ్రి ఉన్నా, ఏది ఉన్నా కానీ కోతులు దాన్ని గుంజుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి పోచారంలో ఉన్నది. అధికారులు స్పందించి పట్టణ ప్రాంతమైనటువంటి పోచారంలో, మున్సిపాలిటీ పోచారంలో ఈ పరిస్థితి ఉన్నది. కొంచెం కోతుల సమస్యను నివారించాలని చెప్పి ఈ వార్త ద్వారా నేను తెలియజేస్తున్నా. ఇక్కడ పల్లెల్లో ఆ పరిస్థితి ఉంది, పట్టణంలో కూడా, పట్టణ చివారు ప్రాంతంలో అన్నటువంటి పోచారంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. దయచేసి అధికారులు దీన్ని పట్టించుకోవాలి, నివారించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.